గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ బాలచందర్. అభివృద్ధి భావనలు, అభివృద్ధి ప్రగతికి సంబంధించిన భావనలు, అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలు, భూమి లేని గ్రామీణ కార్మికులు, మరిన్ని రోజుల పని, మెరుగైన కూలి, స్థానిక పాఠశాల తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించగలగడం, సామాజిక వివక్షత లేకపోవడం, వాళ్ళు కూడా గ్రామంలో నాయకులు కాగలగడం, ఇది వారి యొక్క అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలు. నెక్స్ట్ వన్, ధనిక రైతులు తమ పంటలకు అధిక మద్దతు ధర ద్వారా తక్కువ కూలీకి బాగా కష్టపడే కూలీల ద్వారా అధిక ఆదాయాన్ని ఖచ్చితంగా పొందగలగడం వీరి యొక్క అభివృద్ధి లక్ష్యం. నెక్స్ట్, వర్షాధార రైతులు సకాలంలో ఋతుపవనాలు వచ్చి వర్షాలు బాగా పడాలి, పొలాలకు సాగునీరు అందాలి, పంట దిగుబడి పెరగాలి, ఆ పంటకు మంచి గిట్టుబాటు ధర రావాలి, పిల్లలకు మంచి విద్య అభ్యసించాలి అని వీరి యొక్క అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలు. నెక్స్ట్, భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ పంట దిగుబడి పెరగాలి, పంటకు మంచి ధర రావాలి, నలుగురిలో దర్పరంగా ఉండాలి, మంచి బంగారం నగలు కొనుక్కోవాలి, ఇంట్లో వారు తన మాట వినాలి, పిల్లలకు ఉన్నతమైన సంబంధాలు తేవాలి అని వీరి యొక్క అభివృద్ధి లక్ష్యాలు. వారి యొక్క అభివృద్ధి లక్ష్యాలు భూమి ఉన్న కుటుంబంలోని గ్రామీణ మహిళ యొక్క లక్ష్యాలు. అంటే లక్ష్యాలు అంటే వారి యొక్క కోరిక అన్నమాట ఇవి. నెక్స్ట్, పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువత చిన్నదో పెద్దదో ఒక స్థిరమైన ఆదాయం వచ్చే స్వయం ఉపాధిని వెతుక్కోవాలి, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ సకాలంలో వెలువడాలి, వాటికి ప్రిపరేషన్ అయ్యి ఉద్యోగం సాధించాలని వీరి యొక్క అభివృద్ధి లక్ష్యాల్లో ముఖ్యంగా వీరు ఉన్నటువంటి స్థితి పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతి యొక్క. నెక్స్ట్, పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి. పట్టణ ప్రాంతంలోని ధనిక అబ్బాయి విదేశాలలో చదువుకోవాలి, ఉద్యోగం పొందాలి, స్వేచ్ఛ వాతావరణంలో తిరగాలి, తండ్రి వ్యాపారం చేయటం ఇప్పుడే ఇష్టం లేదు, లేదా తండ్రి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి, కొంత మోడల్ కారు, బైకు కొనుక్కోవాలి అని వీరి యొక్క లక్ష్యము, కోరిక. నెక్స్ట్, పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. పట్టణ ప్రాంతంలోని ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి తన సోదరుడికి లభించే స్వేచ్ఛ తనకి కావాలి, తన జీవితంలో ఏమి చేయాలో తాను నిర్ణయించుకోగలగాలి, పై చదువులు చదువుకోవాలి, ప్రఖ్యాతిగాంచిన ప్రైవేటు విద్యా సంస్థలో అని వీరి యొక్క లక్ష్యము. నెక్స్ట్, గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసి. గనుల తవ్వకం ప్రాంతంలోని ఆదివాసి వీరి యొక్క లక్ష్యం ఏమిటో చూద్దాం. ఆకాంక్ష అంటే కోరిక. తమ భూములు తమకు ఇచ్చేయాలి, ప్రమాదానికి గురి కాకుండా రోజు గడవాలి, పర్యావరణాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి, ప్రభుత్వము నిర్ణయం మార్చుకుంటే బాగుండు, మార్చే శక్తి తమకు ఉంటే బాగుండు అని వీరి యొక్క కోరిక, అభివృద్ధి లక్ష్యం. నెక్స్ట్, తీర ప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి. తీర ప్రాంతంలో చేపలు పట్టే వ్యక్తి
వీరి యొక్క లక్ష్యము అభివృద్ధి కాంక్ష చూసినట్లయితే ఇక్కడ వేట బాగా జరగాలి, ఎక్కువగా చేపలు దొరకాలి, ఎటువంటి అంతరాయము ప్రమాదము జరగకుండా క్షేమంగా ఇంటికి చేరాలి, చేపలకు మంచి ధర రావాలి, మంచి మర పడవ కొనుక్కోవాలి అని తీర ప్రాంతంలో చేపలు పెట్టే వ్యక్తి యొక్క లక్ష్యము కోరిక అని కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అభివృద్ధి లేదా ప్రగతి పట్ల అందరికీ ఒకే భావన ఉందా? బహుశా ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరి కోరికలు వేరువేరుగా ఉన్నాయి. మానవ అభివృద్ధి చరిత్ర పరిణామ క్రమ కాల సూచిని పరిశీలిస్తే వేట సేకరణ 2000 సంవత్సరాన్ని, వ్యవసాయము ప్రారంభించి 12,000 సంవత్సరాలని, అదేవిధంగా పారిశ్రామికీకరణ మొదలై 400 సంవత్సరాలని మనకు తెలుస్తూ ఉంది. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలోని కూడంకులం అణు విద్యుత్ కేంద్రం స్థాపనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ఉద్యమం అలాంటిదే. మత్స్యకారుల ఆవాస ప్రాంతాలున్న ప్రశాంత సముద్ర తీరంలో భారత ప్రభుత్వము అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించింది. దీని ముఖ్య ఉద్దేశము నిరంతరం పెరుగుతున్న దేశ విద్యుత్ శక్తికి అవసరాలు తీర్చడం. ప్రజలు క్రమం తప్పకుండా పని, మెరుగైన కూలీ, తమ పంటలు, ఇతర ఉత్పత్తులకు మంచి ధర వంటివి కోరుకుంటున్నారు. ఏదో రకంగా మరింత ఆదాయాన్ని పొందడమే కాకుండా ప్రజలు సమానత్వము, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం వంటి అంశాలను కోరుకుంటున్నారు. ఎంతైనా జీవించడానికి భౌతిక వస్తువులు మాత్రమే సరిపోవు. డబ్బు లేదా అది కొనగలిగిన వస్తువులు మన జీవితంలో ఒక అంశం మాత్రమే. బాగా ఆరోగ్యంగా ఉన్న విద్యార్థి బాగా చదివే విద్యార్థి కాకపోవచ్చు. బాగా తెలివైన విద్యార్థి స్నేహపూర్వకంగా ఉండకపోవచ్చు. ఆటల జట్టుకు, వక్తృత్వ పోటీకి, సంగీత బృందానికి లేదా విహార యాత్ర నిర్వహణకు బృందాన్ని ఎంపిక చేయడానికి వేర్వేరు ప్రామాణికాలను తీసుకుంటాం. దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికాలలో వాటి ఆదాయం ఒకటిగా పరిగణిస్తారు. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే అభివృద్ధి చెందాయి. ఎక్కువ ఆదాయం ఉంటే వారికి అవసరమైనవి ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయంతో ఇలా భావిస్తారు. ప్రజలు తమకు ఇష్టమైనవి, అవసరమైనవి ఎక్కువగా ఆదాయాలతో సమకూర్చుకోగలుగుతారు. దేశ ఆదాయము దేశవాసులందరి ఆదాయము కలిపి దేశ ఆదాయం అవుతుంది, లేదా దీన్ని జాతీయ ఆదాయం అని అంటాము. వివిధ దేశాల జనాభాలో తేడా ఉంటుంది కాబట్టి మొత్తం ఆదాయాలను పోలిస్తే సగటు వ్యక్తి ఆదాయం ఎంత ఉంటుందో తెలియదు. ఒక దేశంలోని ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అనే విషయము తెలుసుకోవడానికి మనం సగటు ఆదాయాన్ని పోలుస్తాం. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే ఇది వస్తుంది. సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అని కూడా అంటాము. 2017 సంవత్సరానికి $12,055 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయం గల దేశాలు లేదా ధనిక దేశాలని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా 2017 సంవత్సరంలో $995 అమెరికన్ డాలర్లు కంటే తక్కువ తలసరి ఆదాయం ఉంటే
దేశాలను తక్కువ ఆదాయం గల దేశాలని పిలుస్తాం. పశ్చిమ ఆసియా దేశాలు మరికొన్ని చిన్న దేశాలు మినహా ధనిక దేశాలను సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలని అంటాము. వస్తువులను, ఆకాంక్షలను, లక్ష్యాలను చూసినప్పుడు మెరుగైన ఆదాయమే కాకుండా భద్రత, ఇతరులతో గౌరవింపబడడం, సమానంగా చూడబడడం, స్వేచ్ఛ వంటి లక్ష్యాలు కూడా ఉన్నాయని తెలిసింది. సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లలలో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసేదే సంఖ్యనే మనం శిశు మరణాలు అని పిలుస్తాం. 7 సంవత్సరాలు అంతకు మించిన వయస్సు వాళ్ళల్లో అక్షరాస్యతను తెలియజేస్తుంది. 9-10 తరగతి పిల్లల్లో నికరంగా బడికి హాజరవుతున్న పిల్లల శాతాన్ని నికర హాజరు శాతమని అంటాము. కొన్ని రాష్ట్రాలలో మౌలిక ఆరోగ్యం సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉన్నందువల్ల అక్కడ శిశు మరణాలు తక్కువగా ఉన్నాయి. కేరళ, పంజాబులను పోల్చడానికి ఉపయోగించిన ఆరోగ్యము, విద్య సూచికలు ఎంతో ముఖ్యమైనవి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక దేశాలను ఆ ప్రజల విద్యా స్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది. తలసరి ఆదాయము పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్లతో లెక్కిస్తారు. ప్రతి దేశంలోనూ ప్రతి డాలరు అంతే మొత్తంలో సరుకులు, సేవలు కొనగలిగేలా దీనిని లెక్కిస్తారు. వ్యక్తి జీవించే సగటు కాలం జీవించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలాన్ని సూచిస్తుంది. పాఠశాల విద్యా సంవత్సరాల సగటు ఒక దేశ జనాభా 25 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు ఉన్న జనాభా వ్యక్తుల యొక్క పాఠశాల విద్యా సంవత్సరాల సగటు. ఇందులో మళ్ళీ ఒకే తరగతి చదివిన పునరావృతమయ్యే విద్యా సంవత్సరాలను కలపకూడదు. మానవ అభివృద్ధి సూచిక మొత్తం 189 దేశాలలో ఆయా దేశాల స్థానాన్ని ఇస్తుంది. సగటు ఆయు ప్రమాణం విషయంలో భారతదేశం కంటే నేపాల్ ముందు ఉంది. భారతదేశ రాష్ట్రాలలో ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి విద్యార్థి చదువుపై ఎక్కువ మొత్తం ఖర్చు పెడుతున్న రాష్ట్రాలలో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. 2005 సంవత్సరంలో భారతదేశ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై సగటు ప్రతి విద్యార్థిపై ₹1049 ఖర్చు పెడితే హిమాచల్ ప్రదేశ్ ₹2006 ఖర్చు పెడుతుంది. దేశంలో అనేక ప్రాంతాలలో మగ పిల్లల చదువుతో పోలిస్తే ఆడపిల్లల చదువుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆడపిల్లలు కొన్ని తరగతులు చదువుతారు కానీ పాఠశాల విద్య పూర్తి చేయరు. ఆడపిల్లల పట్ల అంతగా వివక్షత లేకపోవడం అనేది హిమాచల్ ప్రదేశ్లో చెప్పుకోదగిన విషయం. ఇతర రాష్ట్రాలలో పరిస్థితికి విరుద్ధంగా హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన కొన్ని నెలల్లో చనిపోయే పిల్లల్లో మగపిల్లలు కంటే ఆడపిల్లల సంఖ్య తక్కువ. చదువుకు ప్రాధాన్యతను ఇవ్వడం సహజ విషయంగాను సామాజిక విషయంగాను మారిపోయింది.